హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ లేడీస్ మాట్లాడ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఛానల్ వచ్చేసి 7వ రోజు అమ్మవారి ప్రసాదాలు. సో అశ్వయుజ శుద్ధ సప్తమి రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా అలంకరిస్తారండి. ఆ రోజు మనం చేసుకోవాల్సినటువంటి నైవేద్యం పొంగలి. చక్కెర పొంగలి కానీ మామూలు పొంగలి ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి. అందుకని చెప్పి మనం ఒక స్వీట్ రెసిపీ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ కేసరి చేస్తున్నాను, సేమియా కేసరి. దానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఒకసారి వాచ్ చేసేయండి. స్టవ్ ఆన్ చేసి ఇలాంటి ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకుందాం మనం. సో నెయ్యి అయితే కరిగిపోయిందండి. 1 కప్పు తీసుకున్నాం అనమాట. 1 కప్పు సేమియాకి సేమ్ క్వాంటిటీ 1 కప్పు షుగర్ తీసుకోండి. కొంచెం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవటమే. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. 1 గ్లాసు వాటర్. ఇప్పుడు మనం వీటిని నెయ్యిలో ఫ్రై చేసుకుందాం. ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేయండి. ఇవి ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అదే ప్యాన్లో మళ్ళీ ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని, సో ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని తీసుకోండి. బాదంని ఇలా నిలువుగా కట్ చేసుకోండి. ఇప్పుడు వీటిని కూడా ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో మనం 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నామండి. ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకోండి. సో పంచదార ఇలాగా బాయిల్ అవుతున్నప్పుడు ఒక 2-3 ఇలాచి ఇలా దంచేసి వేసేయండి. మంచి అరోమా వస్తుంది. అలానే ఫుడ్ కలరు, ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు మామూలుగానే ఉంచేసుకోవచ్చండి, అది మీ చాయిస్. ఇదంతా ఇలా మెల్ట్ చేస్తూ ఉండండి. ఇప్పుడు నెయ్యిలో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా సేమియా అంతా కూడా దీంట్లో వేసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. ఈ పంచదార పాకం అంతా కూడా దగ్గరకు వచ్చేసేయాలండి, వేపర్ అయిపోవాలన్నమాట. ఓన్లీ సేమియానే కనపడాలి మనకి. ఇంకా 5 మినిట్స్లో మనకి రెడీ అయిపోతుంది. సో ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ మనం నెయ్యిలో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ కూడా వేసుకోండి. సో సేమియా కేసరి అయితే రెడీ అయిపోయిందండి. దీని మీద గార్నిష్ చేద్దాం. డ్రై ఫ్రూట్స్ మనం ఆల్రెడీ కొన్ని ఉంచుకున్నాం కదా, వీటిని గార్నిష్ చేద్దాం. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.